బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావం కొనసాగుతోంది. గడిచిన 8 గంటల్లో గంటకు 8 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతోంది. ఇక మరికొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లోనే ఇది తీవ్ర వాయుగుండంగా అవకాశం ఉంది. అలాగే సాయంత్రానికి నైరుతి బంగాళాఖాతం మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో తుఫానుగా అయ్యే అవకాశం ఉంది. మోంతా తుఫానుగా దీనికి నామకరణం చేశారు. అయితే ఈ తుఫాను తీవ్ర తుఫానుగా మారిన తర్వాత తీరం దాటే అవకాశం ఉంది. అది కూడా మచిలీపట్నం, కళింగపట్నం మధ్య ప్రాంతంలో కాకినాడ సమీపంలో 28వ తేదీ ఉదయం కానీ మధ్యాహ్నం కానీ తీరం దాటే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు, విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం కూడా ఒక అంచనా వేస్తుంది. ప్రస్తుతం చూడొచ్చు, ప్రస్తుతం ఈ పరిస్థితి కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే వాయుగుండంగానే ఉంది. నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర సమీపంలో, ప్రస్తుతం అయితే ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర సమీపంలో ఈ ప్రాంతంలో వాయుగుండం కొనసాగుతుంది. కొద్ది గంటల్లోనే ఇది తీవ్ర వాయుగుండం అవుతుంది. తీవ్ర వాయుగుండం అయిన తర్వాత ఇది పశ్చిమ వాయు దిశగా ప్రయాణం చేసి తుఫాన్గా మారే అవకాశం ఉంది. తుఫాన్గా మారిన తర్వాత సుమారుగా 24 గంటల పాటు సముద్ర ప్రాంతంలోనే కొనసాగుతూ ప్రస్తుతం అయితే కేవలం గంటకి 8 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణం చేస్తోంది. ఈ ప్రభావం 24 గంటల పాటు ఈ సాయంత్రం తుఫాన్గా మారిన తర్వాత ఈ ప్రభావం మొత్తం కోస్తాంధ్ర అంతటా కూడా కనిపించే అవకాశం ఉంది. 28వ తారీఖున ఇది తీరం దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే తుఫాన్గా మారిన తర్వాత ఈ ప్రాంతాల్లో ప్రభావం చూపిస్తుంది. ఈ సాయంత్రం నుంచి కూడా నెల్లూరు నుంచి నెల్లూరు, గుంటూరు, విశాఖపట్నం ఇతర ప్రాంతాలంతా కూడా గాలుల వేగం కనిపించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా తుఫాను యొక్క ట్రాక్ని ఇప్పటికే వాతావరణ శాఖ విడుదల చేసింది. తుఫానుగా మారిన తర్వాత పశ్చిమ మధ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుంది. అయితే మచిలీపట్నం నుంచి కళింగపట్నం మధ్య 28వ తారీఖు ఉదయం తీరం దాటే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ ప్రాంతాలంతా కూడా దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. మనం చూడొచ్చు, ఇక్కడ గుంటూరు మొదలుపెట్టి ఇక్కడ ఉన్నటువంటి శ్రీకాకుళం ప్రాంతం, కళింగపట్నం వరకు కూడా ఈ ప్రాంతం అంతా విస్తరించి ప్రస్తుతం అయితే కనిపిస్తుంది. ట్రాక్లో కూడా సూచిస్తున్నారు. ఈ ప్రభావం కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది చూపిస్తున్నారు. అయితే 28వ తారీఖున ఇది తీరం దాటేటువంటి పరిసర సమీపం. ప్రస్తుతం అయితే మచిలీపట్నం మొదలుపెట్టి కళింగపట్నం మధ్య ఇది తీరం దాటుతుందని చెప్తున్నారు. అయితే కాకినాడ పరిసర సమీపంలో విశాఖపట్నానికి కిందుగా, అలాగే ఇటు కాకినాడ సమీపంలో, కాకినాడ పరిసర సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఒక తుఫాను ఏర్పడిన తర్వాత తుఫానుకు ఉండేటువంటి లక్షణాలని మరింతగా విశదీకరిస్తారు. ప్రస్తుతం అయితే వాతావరణ అధికారులు ఈ ప్రాంతంలో ఈరోజు సాయంత్రం నుంచి దక్షిణ కోస్తాలోని నెల్లూరు ప్రాంతం నుంచి ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి విశాఖపట్నం, అలాగే కళింగపట్నం వరకు కూడా ఈ సాయంత్రం నుంచి ఈ మధ్యాహ్నం నుంచి కూడా గాలులు కొనసాగే అవకాశం ఉంది. 50 కిలోమీటర్లు మించినటువంటి బలమైన గాలులు కొనసాగే అవకాశం ఉంది. రాత్రికి గాలుల వేగం పెరుగుతుంది. ముఖ్యంగా తుఫానుగా మారిన తర్వాత కూడా సుమారుగా 70 కిలోమీటర్ల వేగంతో కోస్తాంధ్ర అంతటా కూడా బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. 28వ తేదీన తీరం దాటే సమయంలో కాకినాడ ప్రాంతం, విశాఖపట్నం ప్రాంతం, అలాగే ఇతర ప్రాంతాల ఈ సమీపంలో గంటకి 90 నుంచి 100 కిలోమీటర్ల పైబడిన వేగంతో బలమైన ఎదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే స్పష్టం చేస్తున్నారు. గతంలో కూడా 2018 అక్టోబర్ 29 ఈ ప్రాంతంలో తిత్లీ తుఫాను వచ్చింది. అలాగే 2014 అక్టోబర్ 12న విశాఖపట్నానికి హుదూద్ తుఫాను వచ్చింది. 1996 నవంబర్ 4న కాకినాడ సమీపంలో ఉప్పలగుప్తం ప్రాంతంలో అక్కడ ఒక హరికేన్ వచ్చింది. అంటే అక్టోబర్ మాసంలో, ముఖ్యంగా అక్టోబర్ మాసంలో అక్టోబర్ 2వ వారం నుంచి నవంబర్ 2వ వారం వరకు ఈ నెల రోజుల సమయంలో ఎక్కువ తుఫాన్లు వచ్చాయి. ఆ తుఫాన్లన్నీ కూడా ఎక్కువగా ఈ ఉత్తర కోస్తా, ఉభయ గోదావరి జిల్లా ప్రాంతంలోనే తీరం దాటినట్టుగా గణాంకాలు చెప్తున్నాయి. ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ వాయుగుండం కూడా తీవ్ర వాయుగుండంగా మారి ఈరోజు సాయంకాలం తుఫానుగా మారిన తర్వాత ఇది కూడా పశ్చిమ వాయు దిశగా ప్రయాణం చేసి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనే ఇది తుఫాన్ అవుతుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాలైనటువంటి ఉభయ గోదావరి,
విశాఖ ఈ పరిసర ప్రాంతాలు ముఖ్యంగా మచిలీపట్నం నుంచి కళింగపట్నం మధ్య ప్రాంతంలోనే తీవ్ర తుఫానుగా మారిన తర్వాతే తీరం దాటే అవకాశం ఉంది. సాధారణంగా తుఫాన్ అయితే గంటకి 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఉంటాయి. కానీ తీవ్ర తుఫాను కాబట్టి 80 కిలోమీటర్లు మించినటువంటి వేగంతో ఈదురుగాలులు తీరం వెంబడి కొనసాగుతాయని వాతావరణ అధ్యయన నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు ఏర్పడినటువంటి మొంతా తుఫాన్ కూడా చాలా ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ సాయంకాలం తుఫాన్గా మారుతుంది. తుఫాన్గా మారిన తర్వాత 28వ తారీఖు ఉదయం తీరం దాటుతుంది. అంటే సుమారుగా 24 గంటలు పైబడినటువంటి మొత్తం అంతా సమయం అంతా కూడా ఇది సముద్ర పరివాహక ప్రాంతంలోనే సముద్రంలో ఉండడం వల్ల బలాన్ని పుంజుకుంటోంది. అలాగే ప్రస్తుతం గంటకి 8 కిలోమీటర్ల వేగంతో వెళ్తోంది. తుఫాను సముద్రంలో ఉన్నప్పుడు ఏర్పడిన తర్వాత ఆ సైక్లోనిక్ సర్క్యులేషన్ ఎంత సమయం అయితే ఉంటుందో అంత సమయం అంతా కూడా బలాన్ని చూపించేటువంటి అవకాశం ఉంటుంది. 27వ తారీఖున తుఫానుగా మారిన తర్వాత ఈ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సుమారు 24 గంటల పాటు సముద్ర పరివాహక ప్రాంతంలోనే ముఖ్యంగా సైక్లోన్ సర్క్యులేషన్ కొనసాగుతుంది కాబట్టి ఇది తీవ్ర తుఫానుగా మారుతోంది. తీవ్ర తుఫానుగా మారిన తర్వాత కూడా కొన్ని గంటలు కొనసాగుతుంది కాబట్టి మరింత బలం పుంజుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు. గతంలో ఉన్నటువంటి గణాంకాలు పరిశీలించినట్లయితే ఈ సమయంలో ఏర్పడినటువంటి తుఫాన్లన్నీ కూడా పశ్చిమ మధ్య బంగాళాఖాతం అంటే చెన్నై పైన ఉన్నటువంటి ప్రాంతం, చెన్నై నుంచి కళింగపట్నం వరకు విశాఖపట్నం పరిసర ప్రాంతాల పైన ఉన్నటువంటి ప్రాంతాలంతా కూడా పశ్చిమ మధ్య బంగాళాఖాతం అంటాం. ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనే తీరం దాటినట్టుగా చాలా గణాంకాలు చెప్తున్నాయి. ప్రస్తుతం ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ వాయుగుండం కూడా తీవ్ర వాయుగుండమై తుఫాన్ అయి తీవ్ర తుఫానుగా ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాత ప్రాంతంలో ఉన్నటువంటి కాకినాడ సమీపంలో మచిలీపట్నం కళింగపట్నం మధ్య ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం వాయుగుండం కొనసాగుతుంది. కొద్ది గంటల్లోనే ఇది తీవ్ర వాయుగుండంగా మారినట్టు అధికారికంగా ప్రకటిస్తారు. తీవ్ర వాయుగుండం అయిన తర్వాత గాలుల వేగం పెరుగుతుంది. కోస్తా ప్రాంతంలో ముఖ్యంగా దక్షిణ కోస్తా ప్రాంతంలో గాలుల వేగం ఎక్కువగా ఉంటుంది. సుమారుగా 45 కిలోమీటర్లు మించిన వేగంతో బలమైన ఈదురుగాలులు ఈ మధ్యాహ్నం నుంచి లేదా ఈ సాయంత్రం నుంచి కనిపిస్తాయి. అయితే ఈ గాలుల వేగం దగ్గరికి వచ్చే కొద్దీ తుఫాను తీరాన్ని సమీపించే కొద్దీ గాలుల వేగం పెరుగుతుంది. 50 కిలోమీటర్లు మించినటువంటి బలమైన ఈదురుగాలు కనిపించేటువంటి అవకాశం ఉంది. అలాగే ఉత్తర కోస్తా ప్రాంతానికి రేపంతా కూడా ఉత్తర కోస్తా ప్రాంతంలో ఈ ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా కాకినాడ నుంచి మచిలీపట్నం ప్రాంతం నుంచి కళింగపట్నం వరకు ఉన్నటువంటి తీర ప్రాంతంలో గాలుల వేగం పెరుగుతుంది. ఇక్కడ కూడా 50 కిలోమీటర్లు మించినటువంటి వేగంతో రేపంతా కూడా బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. ఇప్పటికే విశాఖపట్నం వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఉభయ గోదావరి జిల్లాల ప్రాంతం మొదలుపెట్టి ఉత్తర కోస్తా ప్రాంతం వరకు ఉత్తర కోస్తా ప్రాంతాలంతా కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. 27, 28, 29 3 రోజుల పాటు ఈ తుఫాను ప్రభావం స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. 27వ తారీఖున రెడ్ అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. 28వ తారీఖున బలమైనటువంటి ఈదురుగాలులు ముఖ్యంగా 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులని కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం, కళింగపట్నం, నెల్లూరు ప్రాంతానికి కూడా బలమైనటువంటి ఎదురుగాలు ఉండేటువంటి అవకాశం ఉంది. 28వ తారీఖు తీవ్ర తుఫాన్ తీరం దాటినప్పటికీ కూడా ప్రభావం చాలా స్పష్టంగా ఉత్తర కోస్తా ప్రాంతాల మీద స్పష్టంగా కనిపిస్తుంది. 29వ తారీఖు కూడా బలమైనటువంటి వర్షాలు పడేటువంటి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు సాధారణంగా 5 సెంటీమీటర్ల నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం పడే అవకాశం ఉంటే ఎల్లో అలర్ట్ జారీ చేస్తారు. కానీ 12 నుంచి 20 సెంటీమీటర్ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటే ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తారు. కానీ ఈసారి రెడ్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో దక్షిణ కోస్తా ప్రాంతానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. దక్షిణ కోస్తా ప్రాంతాలకి 12 నుంచి 20 సెంటీమీటర్ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ప్రాంతానికి రెడ్ అలర్ట్ జారీ చేశారు. అంటే 20 సెంటీమీటర్లు మించినటువంటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండ, అలాగే 29వ తారీఖు ఈ 3 రోజులు కూడా అప్రమత్తం అవ్వాల్సినటువంటి అవసరం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ, విపత్తు నిర్వహణ శాఖ స్పష్టం చేస్తోంది. అలాగే సైక్లోన్ ట్రాక్ కూడా చాలా స్పష్టం చేస్తోంది. సైక్లోన్ ట్రాక్ కూడా ముఖ్యంగా ఈ ప్రాంతాలకి మచిలీపట్నం ప్రాంతం నుంచి కళింగపట్నం ప్రాంతం వరకు కూడా ఈ ప్రభావం కనిపిస్తుందని స్పష్టం చేస్తున్నారు. అలాగే వారు ట్రాక్లో కూడా విశదీకరించారు, విశ్లేషించారు. ముఖ్యంగా 27వ తారీఖున చాలా బలమైనటువంటి తుఫాను ఏర్పడిన తర్వాత బలమైనటువంటి గాలులు తీరం వెంబడి వీస్తున్నాయి. 27 నుంచి 28వ తారీఖు మధ్యాహ్నం వరకు అంటే 28వ తారీఖు మధ్యాహ్నం వరకు కూడా ఈ బలమైన ఈదురుగాలుల ప్రభావం కొనసాగే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ సైక్లోన్ ట్రాక్లో చూపించింది. చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే రాగల 24 గంటలు ప్రస్తుతం అయితే
వాయుగుండంగానే ఉంది. తీవ్ర వాయుగుండంగా కొద్ది గంటల్లో మారుతోంది. తుఫానుగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం వాతావరణం అంతా పొడిగా ఉంది. ఉత్తర కోస్తా ప్రాంతంలో వాతావరణం పొడిగా ఉంది. ఎందుకంటే తుఫాను ముందు వచ్చే నిశ్శబ్దం అంటాం, ఆ తరహాలో వాతావరణం అంతా పొడిగా ఉంది. కానీ ఈ సాయంత్రం నుంచి వాతావరణంలో మార్పు చోటు చేసుకుంటుంది. ఈదురుగాలుల ప్రభావం తీరం వెంబడి కొనసాగుతుంది. అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికీ అన్ని జిల్లాల కలెక్టర్లకి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. విశాఖపట్నం వాతావరణ కేంద్రం ఎప్పటికప్పుడు ప్రత్యేక బులెటిన్లను అందిస్తోంది. ప్రస్తుతమైతే వాయుగుండంగా కొనసాగుతోంది. తుఫాను ప్రభావం ఉండే అవకాశం ఉంది. తుఫాను ప్రభావిత ప్రాంతాలను ఇప్పటికే కొంతవరకు వాతావరణ శాఖ గుర్తించి ఆయా జిల్లాలకు సమాచారం ఇచ్చింది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతానికి తుఫాను ముప్పు ప్రభావం ఉంది. 27, 28, 29 ఈ 3 రోజులు భారీ వర్షాలు, బలమైన ఈదురుగాల ప్రభావం రాష్ట్రం మీద కనిపిస్తోంది. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.